వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పెడనలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము మరియు జడ్పీటీసీ చైర్పర్సన్ ఉప్పల హారిక పెడన వైసీపీ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన ఉప్పల రాము వెన్నుపోటు దినం ర్యాలీలో భారీగా హాజరైన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు. అమలు చేయాలి తల్లికి వందనం, అమలు చేయాలి, అమలు చేయాలి తల్లికి వందనం, అమలు చేయాలి నీకు 15,000, అమలు చేయాలి, అమలు చేయాలి 15,000, అమలు చేయాలి, అమలు చేయాలి డోక్రా అక్క చెల్లికి ఇచ్చిన మాటలు, అమలు చేయాలి, అమలు చేయాలి డోక్రా అక్క చెల్లికి ఇచ్చిన మాటలు, అమలు చేయాలి. ఓకే సార్, ఓకేనా బాబు, ఓకేనా, ఓకే ప్రెస్. చేసి మేము దానికి ఇచ్చామని చెప్పగలరు దమ్ముగా? ఏమీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ అసమర్థత పాలన. మరి 46,50,000 పెన్షన్లు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి వాళ్ళ దగ్గర 4 లక్షల పెన్షన్లు, 3.5 లక్షలు, 4 లక్షల పెన్షన్లు తీశారు ఈ సంవత్సరంలో. ప్రతి నెల కూడా మరి కత్తిరించుకుంటూ పోతున్నారు. 30,000, 40,000, 50,000. మీరు గమనించారు లేదు? ఎక్కువ తక్కువగా ఏమన్నా అవునా కదా? మరి మీరు ఇలా చెప్పుకుంటూ పోతే నిన్నగాక మనం రేషన్ డీలర్లు పాపం
మరి చాలామంది నిరుద్యోగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చాడు రేషన్ వ్యాన్. ఒక 2-3 ఉద్యోగస్తులు ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ జీవన వృత్తి ఉండిద్ది. దాంతోపాటుగా అతి ముఖ్యమైనది ఎవరైతే అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, ముసలి వాళ్ళు ఉంటారో వారందరికీ నేరుగా డోర్ డెలివరీ చేయాలి. సరుకులు, నిత్యావసరాలు కానీ అలాగే రేషన్ కానీ నేరుగా ఇంటికి ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో ఒక మంచి ఉద్దేశం తీసుకొస్తే దాన్ని తూట్లు పొడిచి పూర్తిగా తీసేశారు. అసలు మేము మొత్తం ఆయన కంటే ఎక్కువ చేసేస్తాం, ఆయన 10 ఇస్తే మేము 25 ఇస్తాం అన్నారు. 25 లేదు కదా, మొత్తం గుండు సున్నా చుట్టేశారు ఈ రాష్ట్రాన్ని. దయచేసి చూడండి ఒకసారి, మీరు అందరు గమనించండి. ఈ చెప్పుకుంటూ వెళ్తే బహుశా మొత్తం ఇవాళ ఆయన ఇచ్చిన చెప్పుకుంటూ వెళ్తే ఈ పూట సరిపోతుంది. మరి బందర్లో మీరు గమనించినట్టయితే మెడికల్ కాలేజ్ ఒకటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, మా బందరు మాజీ మంత్రి పేర్నాని గారు సారథ్యంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చి అది ఓపెన్ అయ్యి మా ప్రభుత్వంలోని క్లాసులు కూడా స్టార్ట్ అయింది. అలాంటివి ఎట్ ఏ టైం 5 కాలేజీలు స్టార్ట్ అయ్యి మొత్తం 17 మెడికల్ కాలేజీ వచ్చి ఈ రాష్ట్రానికి 17. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 550 కోట్లు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో 5 పూర్తి అయిపోయి క్లాసులు స్టార్ట్ అయినాయి, ఇంకొక 5 ఏమో ప్రాసెస్లో ఉన్నాయి, అంటే దాదాపు సగం పైన పూర్తయినాయి, ఇంకొన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అలాంటి వచ్చిన ఒక దుర్బుద్ధి అంటే ఇన్ని కాలేజీలు ఉండటం మూలంగా మనకి మెడికల్ సీట్లు ఎక్కువ పెరుగుతాయి. మరి మెడికల్ సీట్లు ఎక్కువ పెరగడం మూలంగా ప్రతి వాడికి కూడా, లేని వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ మనం ఫ్రీగా ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ఈవేళ. ఇలాంటివన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ రాజకీయం శాశ్వతం కాదు. మీరు ఇది 4వ సారి ముఖ్యమంత్రి, 4 సార్లు కాదు 40 సార్లు చేసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజల గుండెల్లో శాశ్వతంగా మనం ఉండిపోవాలి. ఈవేళ ఇక్కడ చూడండి ఒకసారి, ఓడిపోయి సంవత్సరం అయింది, మీరు ఎన్నో అక్రమ కేసులు పెడతా ఉన్నారు, దుర్మార్గమైన కేసులు పెట్టి అణిచివేస్తూ ఉన్నారు. ఏదైనా బయటకు వస్తే మరి దాడులు, ఇళ్ల మీదకి వచ్చి కొట్టడం, మరి వైసీపీ అనే మాట ఎత్తితే అక్రమ కేసులు, ఎదురోడు వచ్చి కొట్టేసి నన్ను కొట్టాడరా బాబు అని స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమంటే మమ్మల్ని తీసుకెళ్ళాం అనేయటం, వాడినేమో బయట కూర్చోబెడతాం. ఇలాంటివి మా దగ్గరే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మీద జైల్లో పెట్టి మగ్గ పెడతా ఉన్నారు, అక్రమమైన కేసులు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కుర్రోళ్ళ మీద కూడా అంతే, దాదాపు 450 మంది మీద కేసులు పెట్టి దగ్గర 79 మందిని జైల్లో పడేశారు సోషల్ మీడియా కుర్రోళ్ళని. ఏమైంది, ఎంతమందిని ఆపగలరు? సంవత్సరం చూడండి వాళ్ళ పెడంలో మొత్తం వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కథం తొక్కారు ఇవాళ బ్రహ్మాండంగా. మీ ఒక్క ధైర్యం మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏం కాదు, పెడితే పెట్టని ఎంతమంది పెట్టుకుంటారు జైల్లో అన్న ఉద్దేశంతో దమ్ము ధైర్యంగా రోడ్డెక్కారు. మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవేళ ఏదైతే వెన్నుపోటు దినంగా ప్రజలు భావించి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు, ఈ యొక్క అభిమానంతో రోడ్లకి ఈవేళ మీ యొక్క పరిపాలనకి నిరసన కార్యక్రమం ఈ వెన్నుపోటు దినం. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క బెదిరింపులకి, ఉడత ఊపులకి, తాటెక్కి చెప్పులకి భయపడే వాళ్ళకి కాదు. ఈ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఏ ఒక్క కార్యకర్తకు కానీ, నాయకుడికి కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే వస్తారు. అలాగే జిల్లా నాయకులు నానిగారు కానీ, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, అలాగే ఈ నియోజకవర్గం నుంచి నేను అందరం కూడా మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఐక్యంగా ఉండి మీ యొక్క వేధింపుల్ని కానీ, మీ యొక్క అన్యాయాలను కానీ ఎదురు తిరిగి ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎంతమందిని పెట్టుకుంటారో పెట్టుకోండి, కేసులు పెడతారో జైల్లో పెడతారో పెట్టుకోండి. చేస్తే 3 నెలలు 100 రోజులు, లేకపోతే ఇంకొక 100 200 లేదా 6 నెలలు, నా ఏం భయపడేదేం లేదు. ఇలాంటివన్నీ నేను చిన్నప్పుడే చూసి ఇక్కడ దాకా వచ్చాను. కానీ ఎత్తేసుకోండి, ఇబ్బంది లేదు. మేము ప్రజల తరఫున ఖచ్చితంగా నా గొంతు వినిపిస్తూనే ఉంటాను. ఎప్పుడు పెడన ప్రజల యొక్క ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్షకు అనుగుణంగానే మేము పనిచేస్తాం. మా కార్యకర్తలకి వెన్నుదన్నుగా ఉండి కాపాడుకుంటానని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన నా యొక్క ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, నా యొక్క సోదరీమణులందరికీ కూడా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాను.